చేస్తాడని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. అప్పటికి ఏలికి అసలు తెలియదండి ఈవిడ గర్భఫలం కొరకు అడుగుతుంది అనే విషయం. తెలియకుండానే ఆ స్టేట్మెంట్ ఎలా ఇవ్వగలిగాడు? హన్నా కనపరిచిన మాదిరి. ఇందాక మనం చూసాం కదా, సమూయేలును దేవుడే పిలిచాడు అని ఏలీకి ఎట్లా తెలిసింది? తన ప్రవర్తన తెలియచేసింది. ఎంత బాధ్యత గల ఈ కుమారుడితో దేవుడే మాట్లాడుతున్నాడని గ్రహించాడు. ఇక్కడ హన్నాతో కూడా మాట అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడు నీకు తప్పక దయచేస్తాడమ్మా అనేసాడు. అది ఎలా ఏలి అనగలిగాడు అని మనం ఆలోచన చేస్తే దానికి ముందు హన్నా తెలియపరిచిన ప్రత్యుత్తరం 14-15 వచనాలు. 14-15 వచనాలు. ఎంతవరకు నీవు మధురాలవై ఉందువు, నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. దయచేసి గమనించండి, ఈ విషయాన్ని శ్రద్ధగా వినండి. హన్నా మందిరంలోకి వచ్చి తనలో తాను ప్రార్థన చేసుకుంటూ ఉంది. అక్కడ ఉన్న యాజకుడైన ఏలి ఆమె మత్తురాలై ఉందని, మన భాషలో తాగి వచ్చింది అనుకొని. ఎంతవరకు మత్తురాలవై ఉందువు, తాగొచ్చావు అని ఒక వ్యక్తిని యాజకుడు అన్నాడండి. ఇప్పుడు నేను సేవకుడిగా ఉన్నాను, ఏ వ్యక్తినైనా ఆ మాట అంటే ఊరుకుంటారు? అసలు నువ్వు పాస్టర్వేనా? ఏ మనిషివయ్యా నువ్వు? నేను వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే నన్ను ఇలాగ అంటావా? ఏమండి, ఊరుకుంటారా? కానీ అన్న ఇచ్చిన సమాధానం గమనించారా? అది కాదు నా ఏలినవాడా. ఆ సమాధానం చెప్పింది ఏలికి, ఈవిడికి ఖచ్చితంగా దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు, ఈవిడ ఏం కోరుకుంటుందో అది తప్పక దేవుడు దయచేస్తాడనే విషయం ఏలి గ్రహించాడు. ఏమండి, తన రెస్పాన్స్